కల్లోలం సృష్టిస్తుంది. 2020-21 సంవత్సరాల్లో ప్రపంచాన్ని ఎంతలా కుదిపేసిందో, ఎంతమంది జీవితాలు అల్లకల్లోలం చేసిందో మనందరికీ తెలిసిందే. కానీ ఈసారి కరోనాని JN1 గా తన రూపం మార్చుకుని మళ్ళీ విజృంభిస్తుంది. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇప్పటికే చాలా యాక్టివ్ కేసెస్ నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 700కు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా ఇప్పటికి 4000కు పైగా యాక్టివ్ కేసెస్ నమోదైనట్టు తెలుస్తోంది. వీటిలో 5గురు మృతి చెందినట్టు సమాచారం తెలుస్తుంది. కేరళలో 2, మహారాష్ట్ర అండ్ పుదుచ్చేరి నుండి ఒక్కొక్కరుగా నమోదు చేశారు. ఇక మన ఆంధ్ర తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణతో పోలిస్తే ఆంధ్రాలోనే ఎక్కువ కేసెస్ నమోదైనట్టు నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇక ఈ JN1 లక్షణాల వరకు వస్తే COVID-19 లక్షణాలు అయితే తీవ్రమైన జలుబు, జ్వరం ఇలా ఉండేవి. కానీ ఇది JN1 లో ఇప్పుడు జ్వరం అసలు లేకుండా ఓన్లీ బాడీ పెయిన్స్, బ్యాక్ పెయిన్, జలుబు ఇవి మాత్రమే ఉంటాయని చెప్పి ఇప్పటి వరకు వచ్చిన యాక్టివ్ కేసెస్ ఆధారంగా డాక్టర్లు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, షుగర్ పేషెంట్స్ అండ్ క్యాన్సర్ పేషెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి ఈ JN1 కనే ఎఫెక్ట్ అయితే క్యూర్ చేసుకోవడం కష్టం అన్నట్టు తెలుస్తోంది. అండ్ కొత్తగా ఈ JN1 కారణంగా ఆంధ్ర అండ్ తెలంగాణకి మళ్ళీ లాక్డౌన్ ప్రకటిస్తారన్నట్టుగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది ఎంతవరకు నిజం అనేది చూడాలి.